దాన్ని ధీటుగా రైట్ మహేందర్ రెడ్డి గారు మీరు అట్లాగే లైన్ లో ఉండండి. యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి వెళ్దాం. రైట్ చెప్పండి రామకృష్ణ. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా బయటపడితే చాలు అనే కొన్ని రీతిలో కౌంటింగ్ నువ్వా నేనా అనుకున్నట్లుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ట్రెండ్ మాత్రం నెక్ టు నెక్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఉందో కొంత షేక్పేట్ డివిజన్కి సంబంధించి దాదాపుగా మొత్తం ఓట్లు పోలేని ఓట్లు చూసుకుంటే 31,182 ఓట్స్. దానికి సంబంధించి మెజారిటీ చూసుకుంటే దాదాపుగా 62 ఓట్స్ మెజారిటీ వచ్చింది. 62 ఓట్లో బ్యాలెట్ ఓట్లు 3 ఓట్లు ఉన్నాయి. దాంతో కూడా మొత్తం కలుపుకుంటే 62 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఏదైతే రౌండ్ ఉందో షేక్పేట్ డివిజన్కి సంబంధించి కొంత ఆధిక్యత కొనసాగింది. ఇప్పుడు సెకండ్ రౌండ్లో చూసుకుంటే ఓవరాల్గా దాదాపుగా 1200 మొత్తం కలుపుకుంటే 1200 నుంచి 1300 మెజార్టీలో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. కొంత బోరబండ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అక్కడ కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తదనంతరం ఏదైతే ఉందో యూసఫ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సొంత డివిజన్. కొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు ఎలక్షన్ బిఫోర్ 3 days బిఫోరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదంతా కొంత కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న అంశము ఏంటంటే యూసఫ్ కూడా కొంత భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణుల్లో వర్గాల్లో చెప్తున్న అంశం. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదైతే భారీ మెజార్టీలు వేలు వచ్చే పరిస్థితి అని ముందు అంచనా వేశారు, అదేదీ లేదు. ఇప్పుడు చూసుకుంటే నెక్ టు నెక్ అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ చూసుకుంటే అదే విధంగా ఉంది. తర్వాత బ్యాలెట్ ఓట్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా రెండు కూడా మనం ఒకసారి బేరీ చేయగలిగితే నెక్ టు నెక్ నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే కొంత నవీన్ యాదవ్కు చెప్పిన అంశం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ మీద చేసినట్టు విమర్శలు అవన్నీ కూడా కొంత ఓటర్లు ఆలోచించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వన్ వేలో లేదు, ఎందుకంటే నెక్ టు నెక్ నడుస్తుంది. దానికి నిదర్శనమే ఈ నెక్ టు నెక్ అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ మీద సాధారణ 2023 సాధారణ ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో అవేవి కూడా హామీ నెరవేర్చలేదు. 2 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో బై ఎలక్షన్ నేపథ్యంలోనూ మీకు ఏదైతే 300 కోట్ల వరకు మీకు అభివృద్ధి పనులకు ఏదైతే అభివృద్ధి పనులకు జీవో వచ్చిందో దానికి సంబంధించి కూడా బై ఎలక్షన్ లేకపోతే మిమ్మల్ని పట్టించుకోరు. కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా అదే చెప్పారు. 10,000 కోట్లతో వరకు కంటోన్మెంట్ని డెవలప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అని కూడా చెప్పాడు. అవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించారు. దానికి నిదర్శనమే ఈ నెక్ టు నెక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే ఎట్లయినా కానీ బయటపడతాము. కొంత 10,000 లోపైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొంత అంచనాలు వేసుకోవచ్చు. మనం ఇప్పుడు కాంగ్రెస్ కొంత ఇంపార్టెంట్ క్యాడర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. లోపలికి వెళ్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా చెప్పడం జరిగింది, మేము గెలిచేసాము, మెజారిటీ కన్నా మాకు గెలుపు ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి లెక్కలు ఉన్నాయి, ఒక అంచనా ఉంది. దానిలో భాగంగానే మెజారిటీ కూడా ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు. గెలవటం ఇంపార్టెంట్, మెజారిటీ కాదని కూడా మీడియాతో మాట్లాడుతూ మాగంటి సునీత కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే బ్యాలెట్ ఓట్లో 10 ఓట్లు పోలేనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నెక్ టు నెక్ నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనోజ్ రామకృష్ణ, అలాగే తుది ఎన్నికల ఫలితం ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఏదైతే ఫస్ట్ రౌండ్కి సంబంధించి దాదాపుగా 45 minutes పట్టింది. అంటే దీన్ని బట్టి మనకి 10 rounds ఉన్నాయి. రిమైనింగ్ ఇంకా 9 rounds ఉన్నాయి. 9 rounds అంటే దాదాపుగా 1 o'clock వరకు ఒక
ఒక ట్రెండ్ అయితే తెలిసే అవకాశం ఉంది. అధికారులు ప్రకటించకపోయినా కానీ ఒక ట్రెండ్ అయితే 12 to 1 మధ్యలో అయితే ఒక ట్రెండ్ ఏ విధంగా మెజారిటీ ఉంది ఏంటి అనేది కూడా తెలిసిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ట్రెండ్ని బట్టి ఒక అంచనా వేసేయచ్చు. ఏదైనా 10,000 7,000 ప్లస్ ఉంటే మాత్రం కొంత ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లకు సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. క్షమించాలి, 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి 10 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్లో కొంత అనుకూలమైన బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలం ఉంది, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన డివిజన్లు ఉంది. కొంత ఏదైతే సోమాజీ కూడా ఉందో కొంత బీజేపీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. బీజేపీకి ఎడ్జ్ ఉన్న నేపథ్యంలో అప్పుడు ఏదైతే మెజారిటీ ఉందో కొంత మెజారిటీ తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ కొంత మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం ఎప్పటికప్పుడు. ఇక మనతో లైవ్ లో మాట్లాడడానికి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, ఏంటి